హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు అక్షరాల 3 లక్షలు అంట. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మా బాబుని సరదాగా సాయంత్రం మాల్కి తీసుకెళ్ళానండి. అక్కడ ఈ చెట్లు ఉన్నాయి. అసలు ఎంత గాలి వచ్చినా ఆకులు కూడా కదలకుండా, చెక్కు చెదరకుండా బొమ్మలాగా ఉన్నాయి. అక్కడున్న సెక్యూరిటీని అడిగాను, ఇవి రియలా ఆర్టిఫిషియలా అని. రియల్ ట్రీస్ అండి అని చెప్పారు. అయినప్పటికీ ఎంతసేపు చూస్తున్నా, ఎన్నిసార్లు చూసినా ఆకులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ అని చెప్పేసి మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి ఒక ఆకుని టచ్ చేశాను అనమాట. అది రియలా కాదా చెక్ చేద్దామని. అలా టచ్ చేయగానే అక్కడ పనిచేసే ఒక అమ్మాయి దగ్గరికి వచ్చేసింది. వచ్చి ఆకులు తుంచొద్దండి అంది. అయినా ఎవరైనా ఆకుల్ని పనిగట్టుకొని ఎందుకు తుంచుతారండి? నేను తుంచడం లేదు, ఇది రియలా కాదా చెక్ చేస్తున్నాను అన్నాను. అమ్మాయి అంది, ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది ఆకులు తుంచేయడము, చెట్లపైన నేమ్స్ రాయడం చేస్తున్నారు. అందుకని మా సారు స్ట్రిక్ట్గా రూల్ పెట్టారు. ఈ చెట్టు 3 లక్షలు అవుతుందంట ఒక చెట్టు. అందుకోసం వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని మా సార్ చెప్పారు అని అమ్మాయి నాతో చెప్పడం జరిగింది. ఇలాంటి వింతలు విశేషాలు ఎదురుపడ్డాక మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి షేర్ చేయకుండా ఉంటానా? అందుకే వెంటనే మీకోసం షేర్ చేసేస్తున్నాను. అయితే ఆ టైంలో నాకు రియల్గా నా మైండ్లో లేదండి వీడియో తీయాలి, షేర్ చేయాలని. ఆ చెట్టుని చూడటంతోనే నా టైం సరిపోయిందనమాట. ఏదో మా హస్బెండ్కి చూపిద్దాం అన్నట్టు, మా ఇంట్లో వాళ్ళకి చూపిద్దాం అన్నట్టు తీసుకున్న వీడియోనే ఇది. అందుకనే అంత క్లియర్గా లేదనమాట. అయినప్పటికీ మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అడ్జస్ట్ చేసేసుకుంటారని మీకోసం నేను ఈ వీడియోని షేర్ చేసేస్తున్నాను. మా వారితో ఈ వీడియో చూపించిన తర్వాత, నువ్వు నా కోసం ఒక ప్లాంట్స్ సీడ్స్ తీసుకురావాలి అన్నాను. అంటే ఏంటవి అన్నాడు. గార్డెన్లో బీట్రూట్ ఇంకా వేయలేదు కదా, బీట్రూట్ సీడ్స్ తీసుకురా అన్నాను. అమ్మ బతికించావు, ఈ 3 లక్షలు పెట్టి ఒక్కో చెట్టుని తెచ్చి మిద్దె తోటి పైన పెడతాం అంటావేమో అనుకున్నాను అన్నాడు అనమాట. చెట్టుని మీలో ఎవరైనా చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ చెట్టు పేరేంటి? అసలు ఈ చెట్టుకి పూలు వస్తాయా, కాయలు వస్తాయా? ఈ చెట్టు అసలు పెరుగుతుందా? పెరిగితే ఎంత పెద్దదవుతుంది? ఇలాంటివి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.